అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మలాయి బిస్కెట్ చూపించబోతున్నానండి. ఇవి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం సొంతంగా ఇంట్లోనే ఇలా బిస్కెట్స్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా తింటారనమాట. పిల్లలేంటి పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చేస్తాయండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మలాయి బిస్కెట్స్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్పు పంచదారని వేసుకోండి. పంచదారతో పాటు ఒక 2 లేదా 3 యాలుక్కాయలు కూడా వేసేసి బాగా మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఎండు కొబ్బరి, బాదం, జీడిపప్పు, పిస్తా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో ఇవన్నీ వేసేసి దోరగా వేయించేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా ఒక బౌల్ తీసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పాల మీగడ తీసుకోండి. ఆ పాల మీగడని స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ వేసేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేయండి. చూడండి, ఈ పాల మీగడలో ఈ షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోతుంది. ఆ తర్వాత నెయ్యితో సహా మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత 1 కప్పు గోధుమ పిండి వేసేసేయండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, చాలా తక్కువ వేసుకోండి. ఆ తర్వాత ఇలా కలిపేసుకోండి. ఆ నెయ్యిలో, ఆ పాల మీగడలో ఈ పిండినంతా బాగా కలుపుకోండి. చేత్తో కలుపుకోండి, వీలైతే స్పూన్తో కొంచెం కష్టం. సో చూడండి, ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ, ఇవి కాచి చల్లార్చిన పాలండి, కొంచెం పాలు కలుపుకుంటూ ఈ పిండిని ముద్దలా చేసుకోండి. నాకు ఒక 1/2 కప్పు పాలు పట్టాయండి ఈ పిండి ముద్దగా చేసుకోవడానికి. మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోండి. మీకు ఎన్ని పాలు పడతాయో అన్ని వేసుకొని ఇలా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ అయినా తీసుకోండి, లేకపోతే ఏదైనా ఒక కవర్ అయినా తీసుకోవచ్చండి. దాని మీద మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఒక 1/2 వంతు తీసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా చపాతీని సాగదీసుకుంటాం కదా, అలా సాగదీసుకోండి. దీన్ని తిప్పివేయడం అలా చేయకండి, ఇలా రౌండ్గా తిప్పేసుకుంటూ సాగదీసుకోండి. మరీ పల్చగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా చేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ అంతే క్వాంటిటీ ముద్ద తీసుకొని దీన్ని కూడా ఇలా సాగదీసుకోండి. మరీ మందంగా కాదు, అలా అని మరీ పల్చగా కాదండి. దాని మీద ముందుగా తయారు చేసుకున్న చపాతీని కూడా వేసేసి ఈ చపాతీ కర్రతో ఒకసారి ఇలా ప్రెస్ చేస్తూ సాగదీయండి. చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ కానీ లేదా ఒక చిన్న గిన్నె కానీ అలా తీసుకొని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. మీ దగ్గర షేప్ కట్టర్ ఉంటే దాంతో అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. అయితే అది లేని వాళ్ళ కోసం ఇలా గ్లాస్ చూపిస్తున్నానండి. చిన్న గ్లాస్ కానీ ఏదైనా ఒక చిన్న గిన్నె కానీ దాంతో ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ చుట్టూ ఉన్న పిండి తీసేసి ఈ రౌండ్ షేప్లో ఉన్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అసలు ఇలా రౌండ్గా కట్ చేయడానికి కూడా చిన్న గ్లాసు ఏమీ లేవు అని అనిపిస్తే గనక సేమ్ ఇందాకట్లాగానే 2 చపాతీలు చేసుకోండి. ఒకదాని మీద ఒకటి పరిచి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసేసేయండి. ఆ తర్వాత వీడియోలో కనిపిస్తున్నట్లు కార్నర్స్ అంతా కట్ చేసేసి చాకుతో చూడండి, ఇదిగోండి ఇలా మనం కాజు కత్రీ వస్తుంది కదా, ఆ షేప్లో అయినా ఇలా కట్ చేసుకోండి. ఇలా మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చండి, లేకపోతే ఇలా స్క్వేర్గా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఎక్కువగా రౌండే కట్ చేశానండి, మీకు చూపించడం కోసం ఆ 2 షేప్స్ కూడా చూపించానమాట. అలా మొత్తం పిండిని ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ 2 చపాతీలు చేసుకుంటూ అలా అన్నీ కట్ చేసుకొని చూడండి, నాకు ఇన్ని అయ్యాయన్నమాట. వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బిస్కెట్స్ని ఇందులో వేసి దోరగా ఫ్రై చేసుకోండి. మీరు పెద్ద పల్లి పెట్టేసి తిప్పేయద్దండి, ఇలా ఒక చిన్న స్పూన్తో తిప్పేసుకుంటే అవి విరగకుండా ఉంటాయన్నమాట. ఫస్ట్ ఒక 1/2 మినిట్ వరకు వాటిని జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఇలా 2 వైపులా దోరగా వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి.
మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే ఆయిల్లో నుంచి తీసిన తర్వాత మరీ నల్లగా అయిపోతాయండి. సో చూడండి, ఇలా ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. టిష్యూ పేపర్ మీద అయినా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ వేసుకోండి. ఆయిల్ ఏమంతా ఎక్కువగా పీల్చదండి. అలాగే మిగిలిన బిస్కెట్స్ని కూడా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. మా అమ్మ చిన్నప్పుడు చాలా ఎక్కువగా చేసేదండి. అయితే మా అమ్మ ఎగ్ కూడా వేసేదనమాట. నేను ఎగ్ వేయలేదు. అమ్మ ఎక్కువగా ఇవి ఇంట్లో చేసి పెడితే మేము డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్ నుంచి వచ్చాక తినేవాళ్ళం అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ మలాయి బిస్కెట్స్. నోట్లో ఇలా పెట్టుకోగానే అలా కరిగిపోతున్నట్టు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.